చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రానికి చెందిన సుమారు 20 మంది బాధితులు కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వద్దకు చేరుకొని తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్సీ భరత్ కు వినతి పత్రాలు అందించారు. ఎన్నికల కోడ్ అమలు కాకముందు స్థానిక వైసీపీ నాయకులు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. నేడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా 20 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఎమ్మెల్సీ భరత్ హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. నేను 20 ఏళ్ళు ఇంకా ఉన్నాను. అర్జీలు ఇచ్చి చాలా అయిపోయింది. అడిగినప్పుడు ఇప్పుడు వచ్చేసిందమ్మా నీకు కట్టారు కానీ ఇచ్చిండే రాజకీయ నాయకులులే మమ్మల్ని గౌనించుకునే గవర్నమెంట్ లేదు, ఎవరు లే. మేము వచ్చి వైఎస్ఆర్ పార్టీని మాకు న్యాయం చేసేవాళ్ళు లేదు. అయితే ఇస్తాం అదే ఇస్తాం అంటున్నారు కానీ దుడ్డుండే వాళ్ళకి మహారాజులకే ఇచ్చుకుంటున్నారు కానీ మా ఎట్లా కూలీనాలు చేసే వాళ్ళకి మాకు ఏ సహాయము చేయలేదు, మాకేమి ఇవ్వలేదు, యా న్యాయము మాకు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరు మాకు సర్పంచులు కానీ పెద్ద మనుషులు కానీ ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ మేము చెప్పేదాన్ని చెవులు వేసుకోలే, మేము వస్తామని బయట వెళ్ళిపోయినారు. వీళ్ళంతా ఒక రాజకీయ నాయకుల ఒక ఆఫీసులో డ్యూటీ చేసేవాళ్ళం. వీళ్ళు మేము వస్తే మాకు గవర్నమెంట్ అప్పుడు వీళ్ళకి ఎందుకు డ్యూటీలో? ఇప్పుడు మేము వచ్చినాం, వాళ్ళంతా రావాలా వీటికి వచ్చి మాట్లాడాలి. వాళ్ళు వచ్చి మాట్లాడే వరకు మేము పోయలేదు, ఈడే ఉంటాం. న్యాయం చేయాలా, మాకు ఇంటి స్థలం ఇచ్చే వరకు మేము పోయలేదు. మీరు వచ్చారా ఇంటి పట్టాల కోసం? నుంచి రామకుప్పంలో ఉన్నాను. నాకు అది భర్త లేడు. నేను ఎన్నోసార్లు అర్జీ ఇచ్చినాను, పోయి సర్పంచ్ దగ్గర అడిగినాను. గడప గడపకే వచ్చినారు భరత్ అన్న. ఆ రోజుకి చెప్పినాను పోయేసి, సార్ నాకేమేమి ప్రభుత్వం నుండి నాకేం అందలేదు సార్, నాకు భర్త లేడు అని చెప్తే పెన్షన్ రాపించినా నాకు రాలేదు సార్ అని చెప్పినాను. ఆయన మీకేం కావాలో చూడండి అంటే అప్పుడు అందరూ వచ్చినారు, సర్పంచ్లు వచ్చినారు, వాళ్ళు వీళ్ళు వచ్చి మేము చేస్తాం ముందుకు వచ్చినారు. మళ్ళీ అక్కడికి సచివాలయం దగ్గరికి వెళ్ళేసి అప్లై చేస్తే అప్రూవల్ ఉంది, ఇంకా అప్లై చేసినారని చూపిస్తాను అన్నారు. కానీ ఈ రోజుకి ఇస్తాము, ఎలక్షన్ ముందు అందరికీ ఇస్తామని చెప్పినారు, ఈ రోజుకి ఇవ్వలేదు. నేను అదే అడిగితే అందరికీ ఉన్న వాళ్ళకే ఇచ్చినారు. నేను అడిగినందుకు మీకు వస్తుంది అన్ని క్యాన్సిల్ పెట్టినామని చెప్తున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు సార్. నాకు భర్త లేడు, నేను అడిగినాను ఇవ్వట్లేదు. వాళ్ళు అందరూ వచ్చినారు, వాలంటీర్స్ వచ్చినారు, అక్కడ ఆఫీస్ లో ఉన్నారు, అందరూ వచ్చినారు, సర్పంచ్లతో సహా వచ్చినారు. నేను చేసిస్తాను రామ్మ అన్నారు, కానీ ఎవరు ఇప్పటికి రాలేదు. ఇప్పుడు పట్టాలు అందరికి పేదలకి ఇవ్వకుండా ఉన్నోళ్ళకే ఇస్తున్నారు పట్టాలు. మేమేం చేయాలి సార్? ఉన్నోళ్ళు ఇక్కడే ఉండిపోయినాము. ఎవరేం చెప్పించదే? భరత్ అన్న దగ్గర మాట్లాడుతా ఉన్నాను నేను పేసి, అసలు నాకేం అందలేదు సార్ అని భరత్ అన్న అడుగుతా ఉంటే అమ్మ రామ్మ అని చెప్పి నన్ను పట్టుకుంటా ఉన్నారు. ఎట్లా ఇస్తా?